హాయ్ అండి. చామదుంపల పులుసు కోసం ఒక పాన్ తీసుకొని, పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇలా వేయించిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్‌ని వేసి ఒకసారి కలుపుకోవాలి. 4, 5 పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కూరకి సరిపడా పసుపు, కారం, టేస్ట్‌కి తగ్గ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు అంతా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసిన చామదుంపలను వేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా మరోసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ టైంలో కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. ఫైనల్‌గా మూత తీసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని మరోసారి కలుపుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.